కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు నెల రోజులు కావస్తుంది. ఆయన తనతో పాటు ఎమ్మెల్సీ మహమ్మద్ అలీకి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే అలీ కూడా ప్రమాణం చేశారు. ఆయనకు కీలకమైన హోంశాఖను కేటాయించారు. ఇక అప్పటి నుంచి మిగతా మంత్రులు ఎవరు, మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుంది అన్న ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు రాజకీయ ఇతర కారణాల వలన కేసీఆర్ ఇప్పటి వరకు తన కేబినెట్ ను విస్తరించలేదు. అయితే ఈ నెల 18న మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల తేదీలను ప్రకటించారు. అలాగే ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం కి చెందిన చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కి అవకాశం ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యేతో ప్రమాణం చేయించనున్నారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అయితే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేయడానికి మంత్రులు మాట్లాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా శాసనసభ వ్యవహారాల మంత్రి కీలకమవుతారు. కాబట్టి మంత్రివర్గ విస్తరణ ఖచ్చితంగా చేయాలి. ఇక 18వ తేదీ మంచి రోజు కూడా అని పండితులు చెబుతున్నారు. ఇక తొలి విడత విస్తరణలో మంత్రి పదవులు దక్కేవారిలో హరీష్ రావు, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, పోచారం, బాల్క సుమన్, కడియం శ్రీహరి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, తలసాని జగదీష్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, పద్మారావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్, రెడ్డియా నాయక్, రేఖా నాయక్, గొంగిడి సునీతతో పాటు పలువురు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా సామాజిక వర్గాలు మంత్రులుగా పనిచేసిన అనుభవం, గతంలో వారి పనితీరు ఆధారంగా మంత్రివర్గంలో చోటు కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే తొలి విడతలో 6 నుండి 8 మందికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కేటీఆర్ ఐటీ, పంచాయతీ, శాసనసభ వ్యవహారాలు, హరీష్ రావు రెవెన్యూ, వేముల ప్రశాంత్ రెడ్డి ఇరిగేషన్, రేఖా నాయక్ గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమం, ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ, బాల్క సుమన్ క్రీడలు, యువజ సర్వీసులు, జోగు రామన్న రోడ్లు, భవనాలు, కడియం శ్రీహరి విద్యాశాఖ ఖరారైనట్టు తెలుస్తోంది. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో వీటిలో స్వల్ప మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.